అందరికీ నమస్కారం. యుగాలు 4 అవి కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం ఉన్న యుగం కలియుగం. యుగాల సృష్టిలో 4వ అన్నదమ్ముడు కలిస. ద్వాపరయుగంలో అన్నా చెల్లెలకు పుట్టినవాడే ఈ కలిపురుషుడు. ఇతని కాలాన్నే కలియుగం అంటాము. ఈ యుగం మిగతా యుగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ యుగం అయిపోయాక సృష్టి అంతమైపోయి తిరిగి యుగాలు ప్రారంభమవుతాయి. కలియుగంలో కలిపురుషుడి ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. కలి ప్రభావం వల్ల దేవతలకు ఆయుస్సులందవు, వేదం అవమానింపబడుతుంది, పితృదేవతలకు శ్రాద్ధం పెట్టరు, ధర్మం, భూమాత, గోమాత అవమానింపబడతాయి, అసత్యం, బంగారం, డబ్బు చాలా ముఖ్యమవుతాయి. కష్టపడిన వారికి ఫలితం తక్కువ, కష్టపడని వారికి ఫలితం ఎక్కువ. శాస్త్రీయత పేరుతో దైవభక్తి ఉండదు, మనుషులలో నీతి నిజాయితీ ఉండదు, దాన ధర్మాలు ఉండవు. తల్లిదండ్రులు, అత్తామామలు, అక్కా చెల్లెలు అనే అనుబంధాలు తగ్గిపోతూ ఉంటాయి. చివరికి కలి వైపరీత్యం వల్ల యుగాంతం వచ్చి కరువులు, వరదలు, యుద్ధాలు, ఆకలి చావులు వచ్చి యుగం అంతమైపోతుంది. కలిపురుషుడు వీరిలో ఎక్కువగా ప్రవేశిస్తాడు. ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపించింది. మహారాజు గోమాత దగ్గరికి వెళ్ళాడు. ఆ గోమాత ఎద్దుకి 3 కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయం చెప్పింది. ఆ ఆవుని ఎద్దు ఊరడిస్తూ ఉంది. ఏమైందని రాజు అడగగా, ఎద్దు కాలి ద్వారా కలి ఈ యుగంలోకి ప్రవేశించాడని, అతను తన కాళ్లను నిర్దాక్షిణ్యంగా విరిచేశాడని చెప్పింది. పరీక్షిత్ మహారాజు ఎద్దుతో, నిన్ను ఎవరు హింసించారు? ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగొట్టారు అని అంటాడు. ఎద్దు, కాలు విరగొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు. కాల క్రోధ వేషుడై రాజులు కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొడుతున్నాడు. నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు. అతని కలిపురుషుడని పరీక్షిత్ రాజుకు తెలిసింది. దాంతో పరీక్షిత్ కలికి శిక్ష విధిస్తాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకిలా చిత్రహింసలకు గురిచేస్తున్నావు? ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే. ఇది వదిలి నేను ఎక్కడుండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు. జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోట అనే 4 స్థానాలు ఇస్తానన్నాడు పరీక్షిత్ మహారాజు. తన పాలనలోని ప్రజలు ఈ 4 చోట్లకి వెళ్ళరనే నమ్మకంతో పరీక్షిత్ మహారాజు 4 స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామం, హింస నుంచి కోపం, క్రౌర్యం, ఇలా మరో 4 స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని, బంగారం ఉన్న చోటు కూడా నీదే అన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు. మొత్తానికి 9 స్థానాలలో కలి ఉంటాడు. పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు. పరీక్షిత్ ఒంటి నిండా బంగారం ఉండడంతో ఆయనలోకే ప్రవేశించగలిగాడు. ఆ ప్రభావంతో క్రూర మృగాల బాధ తప్పించడానికి మాత్రమే వేటాడే రాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్ళాలనిపించింది. జీవహింస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది. అప్పుడే దాహంతో శమిక మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది. శమిక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురి అవుతాడు. ఇంటికి వెళ్ళి కిరీటం, ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది. అలా కలిని నియంత్రించగలిగిన పరీక్షిత్ కూడా కలి ప్రభావానికి లోనై చివరికి మరణాన్ని కొని తెచ్చుకుంటాడు.
దమయంతి స్వయంవరం ముగిసి నలమహారాజును వరించిన తర్వాత అదే స్వయంవరానికి వచ్చిన అష్టదిక్పాలకులు తిరిగి వెళ్ళేటప్పుడు కలిపురుషుడు ఎదురవుతాడు. దమయంతిని వివాహం ఆడడానికి వెళ్తున్నా అంటాడు. ఇంకెక్కడి వివాహం? స్వయంవరం ముగిసింది, ఆమె నలుణ్ణి వరించిందని చెబుతారు దిక్పాలకులు. ఇది తెలిసి కలిపురుషుడు నలమహారాజుపై క్రోధంతో వాళ్ళెలా సుఖంగా ఉంటారో చూస్తానని ప్రతినాభూనుడవుతాడు. కానీ ధర్మబుద్ధుడై నిరంతరం దైవచింతన కలిగి ఆరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకునే నలమహారాజు దగ్గరికి కలిపురుషుడు వెళ్ళలేకపోతాడు. కానీ ఒకరోజు దురదృష్టవశాత్తు మూత్ర విసర్జన అనంతరం కాళ్ళు సరిగ్గా కడుక్కొని నలుడిలోకి ప్రవేశించగలుగుతాడు కలుడు. ఇక అంతటి నలమహారాజు కూడా ధర్మం తప్పుతాడు. మనసుపై నియంత్రణ కోల్పోతాడు. దయాదులతో జూదమాడి రాజ్యం సర్వసంపదలన్నీ కోల్పోతాడు. భార్య దమయంతి ఎంత చెప్పినా వినిపించుకోడు. వెంటనే ఆమె సారథిని పిలిచి పిల్లలిద్దరినీ పుట్టింటికి పంపించి వేస్తుంది. రాజ్యం దయాదులకు అప్పగించి నలమహారాజు దమయంతి దంపతులిద్దరూ అరణ్యాలకు బయలుదేరుతారు. ఆకలి దప్పులతో బాధపడుతుంటారు. ఓ రోజు పక్షులు తను కట్టుకున్న పంచెను కూడా లాక్కెళ్ళిపోతాయి. తను లేకుంటే భార్య సుఖపడుతుందని భావించిన నలుడు ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోతాడు. ఒకసారి నలమహారాజా రక్షించు అనే అరుపులు వినిపిస్తాయి. అరణ్యం కాలిపోతుంటే మంటల మధ్యలో కర్కోటకుడు అనే మహాసర్పం అరుస్తూ కనిపిస్తుంది. దాన్ని కాపాడి నదిలో వేయబోతుంటే కాటేస్తుంది. దాంతో అందమైన నలమహారాజు మరుగుజ్జు అయిన కురూపిగా మారిపోతాడు. నీకు సహాయం చేసిన నన్నే కాటేశావెందుకు అంటాడు నలుడు. నీ అసలు రూపం నీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. నీకు మాత్రమే తెలిసిన అశ్వహృదయం విద్యతో ఋతుపర్ణ మహారాజును ఆశ్రయించు. నీకు అవసరం అయినప్పుడు నన్ను తలుచుకుంటే ఓ దివ్య వస్త్రం వస్తుంది. దాని సహాయంతో నీ నిజరూపాన్ని పొందగలవని చెబుతాడు కర్కోటకుడు. నలుడు బహుకూటుడనే పేరుతో ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటవాడిగా చేరుతాడు. అశ్వహృదయ విద్య ద్వారా మొండి గుర్రాలను లొంగ తీసుకోగలుగుతాడు. ఒక రాత్రిలోనే ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళగలడు. అరణ్యంలో ఉన్న దమయంతి భర్త కోసం వెతుకుతూ ఇద్దరు బ్రాహ్మణుల సహాయంతో సుబాహుపురం చేరుతుంది. అక్కడ రాజమాత తన దగ్గర పెట్టుకుంటుంది. నలదమయంతుల జాడ తెలుసుకోవడానికి దమయంతి తండ్రి వేగులను పంపుతాడు. అలా సుబాహుపురం చేరిన వేగులకు దమయంతి జాడ తెలుస్తుంది. దమయంతి తండ్రి దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆమె కొంతమంది బ్రాహ్మణులను అన్ని రాజ్యాలకు పంపిస్తుంది. అర్ధరాత్రి సమయంలో అరణ్యంలో పతివ్రత అయిన తన అమాయకపు భార్యను వదిలి వెళ్ళడం ధర్మమేనా? అలాంటి పురుషుడున్నాడా అనే ప్రశ్న అన్ని సభల్లోనూ అడగమంటుంది. అలా ఋతుపర్ణుడి రాజ్యానికి చేరిన బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పతివ్రత అయిన భార్య తన భర్త పరిస్థితి తెలుసుకోకుండా నిందించవచ్చా అని అడుగుతాడు. బహుకుడి రూపంలో ఉన్న నలుడి ఇది తెలిసిన దమయంతి ద్వితీయ స్వయంవర ఆహ్వానమంటూ ఋతుపర్ణుడికి మాత్రమే పంపించమని తండ్రిని కోరుతుంది. ఋతుపర్ణుడు బహుకుడని వెంటబెట్టుకొని స్వయంవరానికి వెళ్తాడు. దారిలో నీకు అశ్వహృదయం విద్య తెలిస్తే నా కూడా మరో విద్య తెలుసుకున్నానని, దాని ద్వారా చెట్టుకు ఎన్నో కొమ్మలు రెమ్మలున్నాయో సరిగ్గా లెక్క చెప్పవచ్చు అంటాడు. ఆ విద్యను నలుడికి ఉపదేశిస్తాడు. దాని మహిమ వలన కలిపురుషుడు చెడు లక్షణాలు ఉండజాలవు. కాబట్టి నలుడు నుంచి కలి పురుషుడు బయటకు వస్తాడు. తనను సంహరించ ప్రయత్నించిన నలుడిని క్షమించమని నలుడి కాళ్ళపై పడతాడు. నేనిక నీ జోలికి ఎప్పుడూ రానంటాడు. మహారాజు స్వయంవరం చేరుకుంటాడు. దమయంతి సభల్లోకి వచ్చి అదే ప్రశ్న మళ్ళీ వేస్తుంది. అది ధర్మం కాదు, కానీ కలి ప్రభావం వల్ల అలా చేశానని చెబుతాడు నలుడు. నలుడు కర్కోటకుడిని తలుచుకుంటాడు. దివ్య వస్త్రం వస్తుంది. అది ధరించగానే విష ప్రభావం నశించి కురూపి రూపం పోయి నలమహారాజులా మారిపోతాడు. అప్పుడు కలి వచ్చి రాబోయే కాలంలో నీ చరిత్రను పద్య గద్య రూపేణ విన్న, పాడిన, తలిచిన వారి జోలికి వెళ్ళనని వరమిస్తాడు. కలి ఎలాగైనా వెంటాడి తీరుతాడు. ఈ యుగంలో
ధర్మం అడుగంటి ఉంటుంది. కావున ఎవరికైనా చిన్న సహాయం చేసినా కలి నుండి మనం కొంత తప్పించుకుంటాం. మనస్ఫూర్తిగా రోజుకు ఒక్కసారైనా నా దైవ స్మరణ చేసినా చాలు, కలి నుండి మనం కొంత తప్పించుకుంటాం. దాన ధర్మాలు చేయడం, పెద్దల శ్రాద్ధ కర్మలు మర్చిపోకుండా చేయడం, నోరు లేని జీవాలను ఆదరించడం, కాశీకి వెళ్ళినట్టు మనసులో తలుచుకున్నా చాలు, కలి పురుషునికి దూరంగా ఉండవచ్చు. కుడి చేత్తో నాలుక, ఎడమ చేత్తో మర్మవయం పట్టుకొని చూసేందుకే భీతి కలిగేలా ఉన్న కలి బ్రహ్మను చూసి తను చేసేవన్నీ చెడ్డ కార్యాలేనని, ఇలాంటి తనను భూలోకంలోకి వెళ్ళమంటున్నారేమిటి దేవా అని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానమిస్తూ, కలికాలం 4,32,000 సంవత్సరాలని, ఈ కాలంలో ఎవరైతే చెడు మార్గాన్ని అవలంబిస్తారో వారిని అంతం చేయమన్నాడు. అలాంటి వారు భూలోకంలో నీకు కనబడితే ఆవహించాలన్నాడు. అప్పుడు కలి చెబుతూ, తన ఉత్తమ దశను పొందకుండా చూసేవాడినని, నిద్ర కలహం అంటే తనకు ఎంతో ఇష్టమని, పరస్త్రీ సాంగత్యాన్ని ఇష్టపడేవాడనని, వేద శాస్త్రాలను నిందించే వారంటే తనకు ప్రీతి అని, ఎల్లప్పుడూ అబద్ధాలు అరాచకాలు చేసేవారంటే తనకు ఇష్టమని, ఇలా అన్ని వ్యతిరేకమైనవి బ్రహ్మకు వివరిస్తాడు. అప్పుడు బ్రహ్మ, కలి ధర్మం ఆచరించే వారిని విడిచిపెట్టు, కాశీలో నివసించే వారిని వదిలే, తులసి గోవులను పూజించే వారిని, గురువును పూజించే వారిని, దైవ భక్తితో ఎల్లప్పుడూ సత్యమును ఆచరించిన వారి జోలికి వెళ్ళకు, చెడ్డ స్వభావంతో ఉన్నవారిని ఆవహించు, వారి పతనాన్ని చూడమని చెబుతాడు. అంతే, కలి భూలోకానికి పయనమయ్యాడు. జై శ్రీకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.